ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు గైస్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో నిన్న ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుపుకున్నాం ఇంట్లో. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేయడం. అండ్ నిన్న ఫ్రెండ్స్ని కూడా కలిసిన చాలా రోజుల తర్వాత. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అనమాట. ఎనీవేస్, ఈ మదర్ మీ అందరికీ తెలిసింది హైదరాబాద్లో సమ్మర్స్ ఎట్లా ఉన్నాయో. 3 times స్నానం చేసినా సరిపోవట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉన్నాయి సమ్మర్స్ హైదరాబాద్లో ఈసారి అయితే. సో వాట్ ఐమ్ థింకింగ్ టుడే, ఐ విల్ గో టు జల్విహార్ వాటర్ పార్క్ అనమాట. సో ఈ జల్విహార్ వాటర్ పార్క్ వచ్చేసి మనకి సెంట్రల్ హైదరాబాద్లో ఒక వాటర్ పార్క్. జనరల్గా ఏంటంటే మనకి అవుట్స్కర్ట్స్లో ఓషన్ పార్క్ కానీ డ్రీమ్ వ్యాలీ కానీ ఇలాంటి కొన్ని పార్క్స్ అయితే ఉన్నాయి. బట్ సెంట్రల్ హైదరాబాద్లో ఈజీలీ యాక్సెసిబుల్ అంటే జల్విహార్ పార్క్ మనకి. అండ్ ఈ పార్క్ వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్లో ఐమాక్స్ లేన్లో ఉంటుంది అనమాట, బిసైడ్ సంజీవయ్య పార్క్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 11 to 7 PM. అండ్ టికెట్స్ ప్రైజెస్ అంటారా అది అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను. సో గైస్, రీచ్ అయిపోయా సంజీవయ్య పార్క్. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి పార్కింగ్ ఏరియా అనమాట ఇది. సో 20 rupees తీసుకున్నారు పార్కింగ్కి. అండ్ టికెట్ వచ్చేసి లోపల వెళ్ళడానికి మనకి 400 rupees per person గైస్. సో 400 rupees అడల్ట్కి అనమాట. అండ్ చిన్నపిల్లలు ఎవరైతే 3 feet కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకి 300 rupees per child అది. అండ్ గైస్, ఈ వాటర్ పార్క్ రావడానికి మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి పబ్లిక్ పార్క్లో. థ్యాంక్ యూ బ్రో. పార్క్ వచ్చారా? నైస్. ఫ్యామిలీయా సూపరా? సూపర్. సో కంటిన్యూ చేసుకుంటాం ఓకేనా. సో ఈ పార్క్కి రావడానికి మనకి 2 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మెట్రో ట్రైన్, ఇంకోటి బస్, ఇంకోటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి MMTS అనమాట. MMTS ఏంటంటే ఎగ్జాక్ట్లీ నెక్లెస్ రోడ్ స్టేషన్ ఉంటుంది మనకి, అక్కడ మనకి దింపేస్తుంది అనమాట. అక్కడ నుంచి బెస్ట్ అనుకోండి ఒక 200 meters మనం నడుచుకుంటూ డైరెక్ట్ పార్క్కి వచ్చేయచ్చు. సో అది ఒక బెస్ట్ ఆప్షన్. మ్యామ్ 2 tickets. Each one 350. Okay. So 2 tickets to 700. Okay ma'am, thank you. Actually 350 అంట per person, 400 అనుకున్నాం. వెబ్సైట్లో అయితే 400 అని మెన్షన్ ఉంది, బట్ ఇక్కడ మనకి 350 లోనే ఇస్తున్నారు. సో దిస్ ఇస్ అ గుడ్ థింగ్. చూసుకోవచ్చు గైస్. చలో ఫైనల్లీ ఎంటర్ అయిపోయినాం. రైడ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ టైం ఎంతరా? 4 o'clock కదా? సియా 4 o'clock అవుతుంది. గైస్, అక్కడ పూల్లో వెళ్ళే ముందు మన ఇక్కడ లాకర్ రూమ్లో మన డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. లాకర్ రూమ్ డిపాజిట్ వచ్చేసి 100 rupees. అండ్ ఎవ్రీ 2 hours మనం 20 rupees పే చేయాలి. డోంట్ వరీ, డిపాజిట్ వచ్చేసి రీఫండబుల్. సో గైస్, మీరు మీ ఓన్ క్లోత్స్ తీసుకొచ్చారనుకోండి నైలాన్ ఫ్యాబ్రిక్ది, అయితే ఇక్కడ చేంజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ పూల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే ఇక్కడ నుంచి మీరు సెకండ్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చే ముందు మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే అదనమాట చేంజింగ్ రూమ్స్, కాస్ట్యూమ్ అండ్ లాకర్ రెంటల్స్ రూమ్ అనమాట. అక్కడే ఫస్ట్ మీరు డిపాజిట్ పెట్టాలి, అప్పుడు మీకు లాకర్ ఇస్తారనమాట. సో ఏదైనా ఎసెన్షియల్స్ ఉంటే మీరు లాకర్లో పెట్టుకోవచ్చు. లేదంటే జస్ట్ కాస్ట్యూమ్ మనీ పే చేయండి, 30 rupees ఉంటుంది. 30 rupees ఇంకోటి 100 rupees డిపాజిట్ అమౌంట్ అంతే. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉంది. యాక్చువల్లీ ఈరోజు పొద్దున వర్షం పడింది, సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ రావడం జరిగిందనమాట. కానీ ఇక్కడ చూడండి మీరు, స్పేస్ కూడా లేదు లెక్క పెట్టడానికి, అంత క్రౌడ్ ఉందన్నమాట ఇక్కడ. సో గైస్, ఫస్ట్ అయితే మనం వాటర్ స్లైడ్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 5 types ఆఫ్ వాటర్ స్లైడ్స్ గేమ్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించేది వచ్చేసి ట్విస్టర్ వాటర్ స్లైడర్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు మీరు, ట్యూబ్ నుంచి ఒకటి బయట వచ్చిండు. అది కంప్లీట్లీ కొంచెం ట్విస్టెడ్గా ఉంటుంది అనమాట, ఒక జిగ్ జాగ్ లాగా. సో అందుకే దాన్ని ట్విస్టర్ వాటర్ స్లైడర్ అంటారు. సో పైనుంచి మనం కిందకు వస్తాం ఈ వాటర్ పూల్లోకి. ఓకేనా, ఇప్పుడు మీకు సెకండ్ వాటర్ స్లైడర్ గేమ్ చూపెడతాను. సో ఎగ్జాక్ట్లీ మనకి ట్విస్టర్ పక్కనే మల్టీ స్లైడ్ వాటర్ గేమ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే పైనుంచి స్లైడర్ నుంచి వస్తారు, చూసుకోవచ్చు. ఎస్, 3 lines ఉన్నాయి మల్టీ స్లైడ్ గేమ్కి. సో ఒకరి తర్వాత ఒకరు అది మళ్ళీ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు కావాలంటే. సో 2 games అయితే అయిపోయినాయి ఇక్కడ మనకి వాటర్ స్లైడ్స్లో. ఇప్పుడు 3rd game దగ్గర వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ట్యూబ్ రైడ్స్ దగ్గరికి వెళ్దాం. సో ఆల్రెడీ కనిపిస్తుంటుంది మీకు, అది ట్యూబ్ రైడ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి కొంచెం మొత్తం రౌండ్గా ఉంటుంది అండ్ పెద్ద ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్, వేవ్ లాగా ఉంటుంది మొత్తం. అండ్ ఇంకోటి గైస్, ఇది ఎన్నిసార్లైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టైమింగ్ 11 to 7 PM. అండ్ ప్రతి ఒక్క గేమ్ వచ్చేసి ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే మనకి ఆ టికెట్లోనే వాళ్ళు అంతా కవర్ చేసుకుంటారు.
అర్థమైందా ఎలా ఉందో? ఇంకోటి వచ్చేసి మనకి ఇది సింగిల్ ట్యూబ్ అనమాట, సింగిల్ ట్యూబ్ వాటర్ స్లైడ్. అక్కడ వచ్చేసి మనకి పెద్ద ఉంటుంది, ఆల్మోస్ట్ 2 to 3 people కూడా దాని మీద కూర్చోవచ్చు గైస్. అక్కడ చూస్తున్నారు కదా, అది ఒక పెద్దది, వచ్చేసి 1 single person అనమాట. సో మనం ఒకవేళ మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా రావచ్చు, సింగిల్ ఉంటే ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్రేజీ రైడ్కి వెళ్ళిపోదాం. ఒకసారి పైనుంచి చూద్దాం. సో ఇప్పుడు మనం క్రేజీ స్లైడ్ ఎలా ఉంటుంది చూడబోతున్నాం. ఇది వచ్చేసి మనకి మల్టీ స్లైడ్స్ ఇందాక చూసారు. ఇది వచ్చేసి ట్విస్టర్ అనమాట, చూసుకోవచ్చు. క్లాక్ వైజ్గా ఉంటుంది, సూపర్ స్పీడ్గా ఉంటుంది అనమాట ఇదైతే. ఇప్పుడు క్రేజీ స్లైడ్. अయ్యో डरो मत भैया, जाओ जाओ जाओ. जाकिर कहाँ चले गए? जाकिर गया, चलो. ఇది క్రేజీ స్లైడ్. సో బేసిక్లీ ఏంటంటే క్రేజీ స్లైడ్లో అండ్ వేరే స్లైడ్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనం ఉంటాం, నో ట్యూబ్, నో స్లైడర్ అనమాట. చాలా. సో గైస్ ఇప్పుడు దాకా మీ అందరికీ నేను 4 వాటర్ స్లైడ్ గేమ్స్ చూపెట్టేస్తాను. ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ పెండులం వాటర్ స్లైడ్ ఒకటి మిగిలి ఉంది, అది చూపెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి వాటర్ స్లైడ్ గేమ్స్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి మీకు డ్రై గేమ్స్ చూపెడతాను, ఓకేనా? ఇలా టూస్ పట్టుకుని వెళ్ళాలి గైస్. వీళ్ళందరూ వెళ్తుంది ఇప్పుడు పెండులం వాటర్ స్లైడ్కి. 42 ఇదే పెండులం వాటర్ స్లైడ్ గేమ్ అనమాట. చూసుకోవచ్చు, యూ షేప్లో ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే అక్కడ నుంచి మనం ఫాస్ట్గా అక్కడ వెళ్తాం, మళ్ళీ అటు ఇటు ఇట్లా స్వింగ్ అవుతుంటాం అనమాట. ఎస్, సో అర్థమైంది కదా గైస్ ఎలా ఉంటుంది. సో ఇలానే అనమాట, ఫస్ట్ మనం స్పీడ్కి వెళ్తాం, ఆ తర్వాత మళ్ళీ స్పీడ్ కొంచెం తక్కువ అయిపోయి ఇలా అయితే ఎండ్ అయిపోతుంది అనమాట ఈ గేమ్ అయితే. సో ఇది పెండులం వాటర్ స్లైడ్ గేమ్, ఫుల్ అండ్ ఫైనల్. కమాన్. సో గైస్ మీ అందరికీ నేను 5 వాటర్ స్లైడ్ గేమ్స్ అయితే చూపెట్టేస్తాను. ఏమేమో నేను చెప్పండి. ట్విస్టర్, మల్టీ స్లైడ్, క్రేజీ రైడ్, ట్యూబ్ ఉంటుంది, లాస్ట్లో మనం పెండులం రైడ్ చూసాం అనమాట. ఇప్పుడు మీ అందరికీ నేను డ్రై గేమ్స్ చూపెట్టాను. కమాన్ గైస్. ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఆకలి అయితే యూ కెన్ డెఫినెట్లీ టేక్ సమోసాస్, బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. గైస్ డ్రై గేమ్స్ చూసే ముందు మీ అందరికీ నేను ఇక్కడ ఉన్న ఇండియాస్ లాంగెస్ట్ వేవ్ పూల్ ఒకసారి చూపెట్టేస్తాను. కమాన్ గైస్, ఇదే వేవ్ పూల్, కానీ ఇప్పుడు వేవ్స్ రావట్లేదు భయ్యా. వేవ్ కబుర్ ఓకే. సో కొంచెం సేపు ముందు వేవ్స్ ఆపేశారంట, క్యూనోకే. సో యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉందని అక్కడ ఆపేశారనమాట. మేబీ సమ్ న్యూసెన్స్ అవుతుంది ఇక్కడ. కానీ గైస్ వేవ్ పూల్ అయితే ఇదే, చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది ఇండియాస్ లాంగెస్ట్ వేవ్ పూల్ గైస్. ఆల్మోస్ట్ 1000 people దాకా ఇది అకామిడేట్ చేస్తుంది. చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు, అందరు ఉన్నారనమాట ఇక్కడ. సో గైస్ ఈ వేవ్ పూల్ పక్కనే మనకి రెయిన్ డాన్స్ కూడా ఉంది. సో రెయిన్ డాన్స్ యాక్టివిటీలో ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు, సాంగ్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో కొంచెం సేపు తర్వాత మేము కూడా వెళ్తాం ఆ రెయిన్ డాన్స్లో. అరే బయట ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో నాతో పాటు వెంకీ కూడా వచ్చారనమాట. హై చెప్పి అందరికి. హాయ్ హాయ్ హాయ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? సూపర్ ఉంది అసలు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది, మంచి ప్లేస్ కూడా. యాక్చువల్లీ ఇంత క్రౌడ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మేము, ఎందుకంటే పొద్దున ఇంతకు చెప్పినట్టు వర్షం పడింది కదా. సో కానీ ఇంకా స్టిల్ ఆల్మోస్ట్ thousands of people ఉన్నారనమాట. సో అట్మాస్ఫియర్ అయితే చాలా ఎలక్ట్రిక్గా ఉంది. ఇంకా మనం డ్రై గేమ్స్ దగ్గర వెళ్ళిపోతాం. సో 20 rupees వాటర్ బాటిల్ మనకి లోపల 25 rupeesలో ఉంటుంది. ఇది ఫుడ్ అరీనా. డెఫినెట్లీ ఫుడ్ కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అనుకోండి బయట నుంచి కంపేర్ చేస్తాం. చూడు బ్రో ఎంత మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగు వాళ్ళ కన్నా ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అవునవును, మొత్తం నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూస్తే ఎక్కడ మన తెలుగు కనిపించారు. సో ఇది ఫుడ్ స్టాల్. చలో ఫుడ్ కూడా ఎక్కువ తింటున్నారు, ఎందుకంటే స్విమ్ చేసిన తర్వాత ఆకలి ఎక్కువ వేస్తుంది అన్నమాట. సో అందువల్ల చూడండి. కానీ ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే స్పెషల్లీ ఆ వేవ్ పూల్ని తీసిన తర్వాత అయితే ఇంత క్రౌడ్ చాలా డర్టీగా ఉంటుంది వాటర్. సో హైజీనిక్గా అయితే అస్సలు ఉండదు. సో ఆఫ్టర్నూన్ రావాలి, ఫస్ట్ టైం వస్తే మార్నింగ్ కాన్సెప్ట్ నీట్ ఉంటుంది. యా పొద్దున వస్తే డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది, కానీ అవన్నీ పట్టించుకోదు ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చినప్పుడు. సో డ్రై గేమ్స్లో ఉన్న ఫస్ట్ గేమ్ వచ్చేసి మనకి బంజీ జంపింగ్ అనమాట. చూసుకోవచ్చు. సో గైస్ ఈ బంజీ జంపింగ్ యాక్టివిటీ అయితే మనకి టికెట్ ప్రైస్లో ఇంక్లూడెడ్ ఉండదు, 50 rupees ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ డ్రై గేమ్ మనకి ఇక్కడ బంపింగ్ కార్స్ అనమాట. సో బంపింగ్ కార్స్ మీ అందరికీ తెలిసిందే. సో దీనికి కూడా ఏదైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా లేదా అడుగుదాం. అన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా లేదంటే టికెట్లో ఇంక్లూడెడా?
ఎంత ఉంటుందన్నా? 100 రూపీస్ గైస్. సో మనకి బేసిక్లీ డ్రై గేమ్స్లో ప్రతి ఒక్క డ్రై గేమ్ బేసిక్లీ చార్జబుల్ అనుకుంటాను. వాటర్ ఓన్లీ ఫ్రీ. ఓకే, సో 100 రూపీస్ ఓకేనా. అండ్ 1 కార్లో ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. సో 100 రూపీస్లో ఇద్దరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి 3 డ్రై గేమ్స్ ఉంటాయి అనమాట చిన్నపిల్లలకి. ఒకటి వచ్చేసి ఫ్రాగ్ హాపర్, కిడల్ ట్రైన్, ఇంకోటి బుల్ రైడ్ అనమాట. ఇప్పుడు అవన్నీ చూపెట్టలేను అనమాట, ఎందుకంటే నేను కూడా ఈ వాటర్ స్లైడ్ గేమ్స్లో ఆడాలనుకుంటున్నాను. సో వెళ్ళిపోతుంది. సో గైస్, వాటర్ స్లైడ్ గేమ్స్ కోసం నేనైతే రెడీ. ఫస్ట్ అయితే మనం పెండుల్ రైడే తీసుకుందాం. దానికోసం మనం ఇలాంటివి తీసుకురావాలన్నమాట. ట్యూబ్ కమ్ ఫస్ట్ ఇదేరా. అరే ఫస్ట్ ఇది తీసుకురావాలరా బాబు. మరి రైడర్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బ్రో ఇవి? कहाँ से लेके आ रही है ये? हाँ वहाँ पे लाइन में बहुत टाइम लगेगा. टाइम लगेगा 15 मिनट 15 मिनट्स టైం పడుతుందా డబ్బా? అయ్యో సరే ఏం చేస్తాను ఇంకా. సో చూసుకోవచ్చు ట్యూబ్స్ కోసం ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. హాయ్ బ్రో. హాయ్. పేరేంటి బ్రో? చైతన్య. అన్ని బ్లాగ్స్ చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. అన్ని వాటర్ గేమ్స్ ఆడారా? అన్ని 5. సూపర్. బాయ్. हाय भाई. हेलो. पेरेंट्रा? शफी. ओके. अभी तक कौन से कितने गेम खेल लिए शफी? खेली. हाँ बहुत सारे 2-3 बार खेल लिए होगे अब तक, है ना? 2-3 बार खेली और वहाँ पर का वो पैंप का बाजी. कबीर ब्लॉग्स खेले सारे वाटर गेम्स खेल लिए. వెరీ నైస్. కానీ మనం ఒక్క గేమ్ కూడా ఆడలేదు. క్యా భాయ్ స్విమ్మింగ్ కరే క్యా? ఇంత వాటర్లో స్విమ్మింగ్ చేసుకుంటున్నారు అన్న. ఆయన అడుస్తున్నాడు అక్కడి నుంచి బయట వెళ్ళాను, కానీ వినట్లేదు. भैया लाइन मूव नहीं होगा क्या? लाइन मूव ही नहीं हो रहा. लाइन ऊपर से लाइनिंग छोड़ेंगे सब तो आती है. हाँ वही तो. సో లిమిటెడ్ ట్యూబ్ ఉండడంలో ఇదే ప్రాబ్లం అన్నమాట. క్రౌడ్ చాలా ఉంది, ట్యూబ్స్ తక్కువ ఉన్నాయి. సో 15 మినిట్స్ కాదు, ఐ థింక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేయాలని ఇక్కడ. బట్ యాక్చువల్లీ ఇక్కడ డబుల్ ట్యూబ్స్ ఏదైతే చూస్తున్నాయి చూడండి మీరు, అవైతే కొంచెం ఫాస్ట్గానే వస్తున్నాయి, కానీ సింగిల్ ట్యూబ్స్ మాత్రం చాలా లేట్గా వస్తున్నాయి అనమాట. సో ఐఎమ్ థింకింగ్ మేబీ నా మూడ్ మారిపోయి ఐ విల్ గో ఫర్ ద డబుల్ ట్యూబ్ ఒకవేళ మరీ లేట్ అయితే. ఫైనల్లీ మన ఛాన్స్ రాబోతుంది. భయ్యా కబీర్ భాయ్ बच्ची के साथ నాకు ఒక రియలైజేషన్ అయిందనమాట ఇప్పుడే. అంటే మనం ప్రతి వాటర్ స్లైడ్ గేమ్లో వెళ్ళలేం గైజ్. దానికి రీజన్ ఏంటంటే మనం 2 హ్యాండ్స్తో పట్టుకోవాలన్నమాట ట్యూబ్ని. సో ఒక హ్యాండ్లో కెమెరా పట్టుకొని ఇంకో హ్యాండ్లో చేయలేను. సో మేబీ ఒక గేమ్ అయితే నేను ట్రై చేస్తాను, ఆ తర్వాత బయట నుంచి వెంకీ హీ విల్ ట్రై టు టేక్ ద ఫుటేజ్. సో లెట్స్ సీ. మనం పెండులం రైడ్ అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు ట్యూబ్ రైడ్కి వెళ్తున్నాం. బికాస్ పెండులం రైడ్కి అయితే ఆ 2 ట్యూబ్స్కి చాలా లైన్ ఉండే, కాబట్టి ఐ వెంట్ ఫర్ దిస్ వన్ సింగిల్ ట్యూబ్. పైకి వచ్చేసాం గైస్. సో నేను ఆ అబ్బాయితో సింగిల్ ఎక్స్చేంజ్ చేసుకుని డబుల్ వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే కెమెరా మనం గ్రిప్ బాగుంటుంది. సో దీంట్లో ఇద్దరు వెళ్ళొచ్చు. బిగ్గెస్ట్ ట్యూబ్ ఇది. వాటర్లో పడలేదన్నమాట, డైరెక్ట్. అయ్యో మస్తు అనిపించింది. నేను యాక్చువల్లీ వీడికి చెప్పలే కదా ఎక్స్చేంజ్ అయిందని. ఈ ఫుటేజ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు వెంకీ. నేను అక్కడి నుంచి వచ్చేసారా. అరే ఈ స్లైడర్ తీసుకుంటే ఎలా ఉంటుందిరా? కనిపించదు. ఒక
పని చేస్తా, స్లైడర్ అనేది తీసుకుంటాను, నువ్వు బయట సైడ్ నుంచి షూట్ చేయరా. ఎక్కడ తీస్తా? ఇక్కడ నుంచి నేను వస్తారా, సరేనా? ఇలా షూట్ చేసుకున్నా, ఎట్లయినా కెమెరా అయితే పట్టుకోలేను. ఓకేనా వెంకీ? చలో మనం అది తీసుకుందాం. Come on, let's stand in the line. ఇక్కడ ఒక 20 minutes రైడ్ కంప్లీట్ చేసి వస్తున్నారు, మళ్ళీ వాళ్ళే పట్టుకుని బయట వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ లైఫ్ గార్డ్ చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలని, బట్ చాలా డిఫికల్ట్ అయితే అవుతుంది ఇక్కడ. ట్యూబ్తో కంపేర్ చేస్తే ఇది అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి గైస్, ఎందుకంటే చాలా ఈజీ కదా, ఒక స్లైడ్ కింద వచ్చేస్తున్నారు. సో ఈజీగా మనకి దొరుకుతున్నాయి అనమాట. ఎంతమంది తీసుకుంటున్నా బట్ స్టిల్ మనకైతే దొరుకుతున్నాయి ఆ స్లైడర్స్. చూద్దాం. కబీర్ బ్లాగ్స్. ఇక్కడ మనకి 3 వాటర్ స్లైడ్ గేమ్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ట్విస్టర్, ఇది మల్టీ స్లైడ్, ఇంకోటి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మల్టీ స్లైడ్ చేసి ఇది ఆపేసి ఇంకా రెయిన్ డాన్స్కి వెళ్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ మనం ఆడడానికి వెళ్తే ఇక్కడే మనకి ఒక మోర్ దెన్ 1 hour అవ్వచ్చు. సో అంత టైం మన దగ్గర లేదు కాబట్టి దీంతో ఇంకా సరిపెట్టుకోవాలి నేను. ఓకే తీసుకున్నా. బేసిక్లీ వెంకీ ఆడట్లేదు బికాస్ వాటర్ హైజీనిక్గా లేదు కదా. నువ్వు వెళ్ళురా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్ళావా? ఎందుకు? వాటర్ హైజీనిక్ లేదనా? వాటర్ అని ప్లస్ ఇంకోటి నెక్ కొంచెం పెయిన్ ఉంది, కష్టమైంది. నెక్ పెయిన్. ఇప్పుడు నువ్వేం చేసావంటే నేను అక్కడ వీడియో తీసి అక్కడ వచ్చేది, నెక్స్ట్ రెయిన్ డాన్స్కి వెళ్ళిపోతాం. సరే అదే అన్నా నేను కూడా. మిడిల్లో ఉంటే బెటర్ కదరా. బాయ్. ఫుల్ థ్రిల్లింగ్గా ఉండేరా బాబు. అసలు మధ్యలో ఇట్లా జంప్ చేస్తుందిరా, అప్పుడైతే అమ్ము ఒక అమ్మాయి అరుస్తుంది భయానికి, ఎందువల్ల తెలియదు కానీ అరిచేసింది పైన. అంటే సడన్ కదా, అదే అక్కడ జరుగుతుందేమో భయం నాకు. పక్కనంతా కూడా రాదు అంతా, అదే ఫోన్ ఉంది కదా. అందుకే నేను మిడిల్ తీసుకున్నాను. ఇక్కడ స్లైడ్ అయినా కూడా ఇట్ సైడ్ నేను పడతానేమో అని. ఎంజాయ్ చేయొచ్చు కానీ చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే మన మైండ్లోనే ఉంటుంది అనుకోండి, బట్ మనం ఎక్కువ భయపడితే ఇంకా ఇబ్బంది అవుతుంది. అవును, బట్ ఫుల్ థ్రిల్లింగ్. ఎనీవేస్ గైస్, ఇక్కడ వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మనం ఇంకా వేవ్ డాన్స్కి వెళ్దామా లేదంటే డ్రెయిన్ డాన్స్కి వెళ్దామా? రెయిన్ డాన్స్ వేవ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. minutes और लगेगा. సో ఇంకా 5 minutesలో ఇది స్టార్ట్ అయ్యేదంట. మనం ఎప్పుడైతే ఇక్కడ వస్తున్నామో ఆ వేవ్స్ బంద్ అయిపోతున్నాయి. ఎనీవేస్ గైస్, మనం అటు సైడ్ వెళ్ళి రెయిన్ డాన్స్లో ఎంజాయ్ చేద్దాం. కమా వచ్చినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది వేవ్స్. ఇందాక నేను వాటర్ స్లైడ్ గేమ్లో ఉన్నాను కదా, అక్కడ చూస్తుంటే వేవ్స్ ఆన్ ఉండే అనమాట. మళ్ళీ 5 minutes తర్వాత ఆన్ చేస్తారంట. లోపల వెళ్తా రెయిన్ డాన్స్లో. అరే అక్కడ దాకా రారా బాబు. అయ్యా लगा मार लगा. डांस
తెలుసు కదా అసలు ఏం ఇష్యూ అవ్వద్దని ప్రికాషన్ అయితే తీసుకున్నారు పార్క్ వాళ్ళు. వెరీ గుడ్ పీస్ ఆఫ్ అడ్వైస్, ఈ వాటర్ స్లైడ్ గేమ్స్ కూల్ గేమ్స్ ఆడిన తర్వాత మీరు షవర్ మాత్రం పక్కా తీసుకోవాలి, లేదంటే పొద్దున్న అయితే ర్యాషెస్ వచ్చేస్తాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు కొంచెం వాటర్ లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నా. సో గైస్ నేను అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను, కానీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయా ఈ వేవ్ పూల్ గురించి. ఈ వేవ్ పూల్ వచ్చేసి 18,000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది అనమాట. సో 1000 పీపుల్ని అందుకే అకామిడేట్ చేయగలుగుతుంది, బికాస్ సచ్ అ లార్జ్ ప్లేస్. ఒకసారి మళ్ళీ చూడండి గైస్, ఎంతమంది ఉన్నారు దీంట్లో. గైస్ స్టార్టింగ్లో ఏమన్నాను, మనకి 3 టైప్ ఆఫ్ జోన్స్ ఉంటాయి ఈ పార్క్లో అన్నాను కదా. ఒకటి డ్రై గేమ్స్, ఇంకోటి వాటర్ స్లైడ్ గేమ్స్, ఇంకోటి పూల్ గేమ్స్ అనమాట. సో పూల్ గేమ్స్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వేవ్ పూల్ అయితే అక్కడ చూసాం మనం, ఇంకోటి కిడ్స్ పూల్ అరీనా ఇది. దీంట్లో వచ్చేసి లేడీస్ అండ్ ఓన్లీ చిల్డ్రన్ మాత్రమే ఇక్కడ ఆడుకోవాలన్నమాట, పెద్దవాళ్ళకి అయితే ఇక్కడ అలౌ లేదు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న స్లైడర్స్ ఉన్నాయి అండ్ అక్కడ కూడా మనకి చిన్న స్లైడర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అంత పెద్ద పెద్ద వాటర్ స్లైడ్స్లో వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఒక చిన్న పూల్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒకటే మిస్ అయి ఉండే, అందుకే చెప్పేశాను అంతే. సో గైస్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన ఇక్కడ వాటర్ స్లైడ్ గేమ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి అనమాట. 2 ఆడినా అయినా, బట్ ఏంటంటే మస్తు మజా అనిపించింది అనమాట. స్పెషల్లీ మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలంటే ఆ స్లైడర్ని ట్రై చేయండి, చాలా చాలా క్విక్ ఇస్తుంది అనమాట. ఇలాంటి తీసుకోవాలంటే బ్లాగ్లో. హాయ్ బ్రో, ఎన్ని తీసారు అన్ని వాటర్ గేమ్స్ ఆడిరా? ఏది మస్తు అనిపించింది? స్లైడ్ మంచిగా ఉంది. ఈ స్లైడా మొత్తం ఆ ట్విస్టరా? యాక్చువల్లీ గైస్ నేను కూడా ట్విస్టర్ చేయాలనుకున్నాను, బట్ మనం చేయలేకపోయాను అనమాట. ఓకే ఏం లేదు, ఒకడు తట్టుకుంటూ లోపల మేనేజ్మెంట్ కి లోపల పోయి తీయమని చెప్తే తీయట్లేదు, లోపలికి. ఇలాంటివి కూడా అవుతుంటాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఎక్కువ వెయిట్ ఉందా? యా నేను కూడా చూసాను, ఎవరో ఒక అబ్బాయి పడిపోయాడు, బట్ కిందకి రావలేదు, పైన ఉండిపోయాడు. మేనేజ్మెంట్ వాళ్ళు లోపలికి పోతలేదు. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఫర్ పబ్లిక్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ఇంత పెద్ద వాచ్ రన్ చేసేటప్పుడు పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. నార్మల్ పర్సన్ అనేది సేవ్ చేసిందంటే మనం ఇది మాత్రం తప్పు అనమాట. సో జల్వియర్ వాళ్ళు ఇక్కడ మీరు చూస్తుంటే ఇది నెక్స్ట్ టైం మీకు చేయకండి. ఓకే బ్రో. మన పార్క్ ఇంకో సైడ్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. వెడ్డింగ్ కోసం ఈ లాన్ ఇచ్చినట్టున్నారు. నైస్, ఒక హిడెన్ ప్లేస్ ఇన్ ద పార్క్. నైస్. ఎనీవేస్ గైస్ మళ్ళీ మనం వెళ్ళే ముందు రిఫ్రెష్ చేస్తాను మీకు. లొకేషన్ వచ్చేసి నెక్లెస్ రోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఎంఎన్టీఎస్ ఏదైతే స్టేషన్ ఉందో దానికి ఒక 200-300 మీటర్స్ అవే అనమాట. సంజీవియా పార్క్ పక్కన మనకి పివి నరసింహారావు మార్క్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్. యాక్చువల్లీ ఇది వీక్ డేస్ ప్రైస్ అనుకుంటా, ఎందుకంటే మేమైతే థర్స్డే రావడం జరిగింది కాబట్టి మనకి 350 రూపీస్ పడి ఉంటుంది. నార్మల్ టైమ్స్లో ఐ థింక్ వీకెండ్స్లో 400 ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ వెబ్సైట్లో అయితే 400 ఉంది, మనకి ఇక్కడ అయితే 350 రూపీస్ తీసుకున్నారు. చిన్నపిల్లలకి అయితే వెబ్సైట్ ప్రకారం 300 రూపీస్, ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు 250 తీసుకుంటున్నారు. లాకర్ రూమ్స్ వచ్చేసి మనకి 100 రూపీస్ డిపాజిట్ ఇవ్వాలి, మనకి 20 రూపీస్ ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు తీసుకుంటారు. సో దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంకోటి ట్రౌజర్స్ కానీ షార్ట్స్ కానీ ఇలాంటి ఏదైనా తీసుకోవాలనుకుంటే 30 రూపీస్ ఈచ్ పీస్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నారనుకోండి 30 రూపీస్, ఇది ఒకటి తీసుకున్నారనుకోండి 30 రూపీస్. సో చాలామంది ఏంటంటే పైన అయితే ఏం వేసుకోవట్లేదు, ఓన్లీ షార్ట్స్ తీసుకుంటున్నారు. సో 30 రూపీస్లో ఒక షార్ట్ వస్తుంది మనకి. ఇంకో లాకర్ సమ్డే ఏంటంటే లాకర్ రూమ్ కూడా ఉండట్లేదు, అది కూడా మీరు ఒకవేళ మరీ ఎక్కువ వాల్యుబుల్స్ తీసుకురావద్దు, ఫోన్స్ కానీ ఎక్కువ జ్యువెలరీ కానీ ఇక్కడ క్యారీ చేయొద్దు అనమాట. ఇంకోటి ఈటబుల్స్ నాట్ అలౌడ్ గైస్ పార్క్లో. ఏదైనా మీరు తినాలనుకుంటే లోపలే పర్చేస్ చేయాలన్నమాట. సో ఫుడ్ నాట్ అలౌడ్. సో బేసిక్లీ చెప్పాలంటే మీకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది నేను ఒక యావరేజ్గా చెప్తాను మీకు. ఫుడ్ కోసం ఒక మేబీ యూ హ్యావ్ టు స్పెండ్ పర్ పర్సన్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ అనమాట. ఒక 200 రూపీస్ ఆర్ 150 రూపీస్ సరిపోతుంది అనమాట. టికెట్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. పార్కింగ్ 20 రూపీస్, బైక్లో వస్తే కార్లో వస్తే 50 రూపీస్. సో మనకి ఓవరాల్ చెప్పుకుంటే ఇట్ షుడ్ నాట్ గో మోర్ దెన్ 600 అనుకుంటున్నాను నేను ఓవరాల్గా. ఒకవేళ మీరు ఒక 2 డ్రై గేమ్స్ కూడా ఆడుకుంటే 600 కన్నా అయితే ఎక్కువ అవ్వద్దు. మాకైతే ఓన్లీ 400 రూపీస్ పర్ పర్సన్ అయింది. ఎట్లా అంటే 350 రూపీస్ టికెట్ తీసుకున్నాము, 20 రూపీస్ మనకి పార్కింగ్కి అయింది, ఇంకోటి 20 రూపీస్ మనం ఆ లాకర్ రూమ్కి పే చేసాం. డిపాజిట్ ఎట్లయినా మనకి తిరిగి వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, సో 20 రూపీస్ అది 410 రూపీస్ అనుకోండి అంతే. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకోండి డిస్క్రిప్షన్లో చూడండి. ఐ విల్ పుట్ ద లొకేషన్, టికెట్ ప్రైస్ కూడా అక్కడ కూడా మెన్షన్ చేస్తాను.
అక్కడ కూడా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ షూట్ చేసినందుకు. అంతే గైస్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. ఇంకోటి గైస్, మీరైతే పొద్దున వచ్చి ఈ 4-5 వాటర్ స్లైడ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఆడండి అన్నమాట. ఆ డ్రై గేమ్స్ కూడా మీరు ఆడుకోండి. జస్ట్ అల్లిగా రావడం ఒకటే ఒక కండిషన్ అనమాట. అంతే గైస్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. టిల్ దెన్ బై. వాడు ఏదో చేసిండు, పోలీస్ వాళ్ళు వచ్చారు గైస్. అయ్యయ్యో, చూడండి ఎంత క్రౌడ్ వస్తుందో. ఏం ఇష్యూ అయిందేమో అడుగుదాం ఒకసారి. సో గైస్, బయట వచ్చేసాను. పోలీస్ వెహికల్ అయితే ఇక్కడ ఉంది, కానీ ఆ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్లారో అర్థం కావట్లేదు. సడన్గా డిసపియర్ అయిపోయింది అనమాట. సో కానీ నేనైతే బయట వచ్చేసాను. ఇష్యూ క్యా హువా భయ్యా? లడ్కీ కోయి ఛేడా. ఓకే. సో వీళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు, ఒక అమ్మాయిని తీసేసా అంటున్నారు, బట్ వీఆర్ నాట్ షూర్ అనమాట. ఇంకా 2-3 కూడా అడిగినా వాళ్ళు కూడా తెలియదు అన్నారు. సో బై బై గైస్.